నేను యాక్చువల్గా రావడానికి కారణం మీరంత వల్నరబుల్ అయిపోవడం నాకు చాలా బాధ అనిపించింది సార్. కేవలం నేను అందుకని వచ్చాను. ఎందుకంటే మీ శక్తి ఏంటో మాకు తెలుసు. నేను ఒక మామూలు ప్రేక్షకుడుగా ఉన్న రోజుల నుంచి మమ్మల్ని ఇంత దూరం ప్రయాణం చేయించడానికి మాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చారు. మీ సినిమాల ద్వారా మాకెన్నో అనుభూతులు ఇచ్చారు. మీ నటన ద్వారా మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, మా చేపట్టుకుని చాలా దూరం నడిపించారు. అలాంటి మీరు కంటతడి పెట్టుకుని నాకు చాలా బాధ అనిపించింది సార్. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు లేదా కొంతమంది వాళ్ళ అభిప్రాయాల వల్ల వాళ్ళకి నచ్చకపోవటం మూలంగానో చలిగా ఉందని చెప్పి హిమాలయాలను అసహించుకోలేం కదా సార్. వాటిని కలపలేము సార్. మీకు న్యూమోనియా ఉంటే ఏరియా మరి వేరే చోట ఉండాలి, కానీ హిమాలయాలు మాత్రం ఇండియాలోనే ఉంటాయి సార్. కమలాసం కూడా అంతే. నాకు సంబంధించినంతవరకు మేము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు ఉండండి సార్, ఇంకా బాగా చేయండి సార్. ఈ విశ్వరూపం నాకు తెలిసి మీ విశ్వరూపంలో 1% అనుకుంటున్నాను. ఇంకా ఈ 99% చూపించండి సార్. మేము చూస్తాం, మేము రెడీగా ఉన్నాం. అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. తమిళనాడులో ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ తీసుకుందని నేను విన్నాను. మాయాజాల్లో ఇప్పుడు దాకా 50-60 షోస్ వేస్తారు. ఎంత పెద్ద సినిమాకైనా 80 షోస్ వేశారు. అవి నెక్స్ట్ ఆల్రెడీ మండే వరకు కూడా ఫుల్ అయిపోయాయి. నేను ఎట్లా చూశాను. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నేను నా సినిమాకి ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తాను, మీ సినిమా హిందీలో ఎంత చేస్తుంది, తమిళనాడులో అంతలా కనుక్కుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ రోజు మాట్లాడిన తర్వాత నుంచి. సో డోంట్ వరీ సార్, యూఆర్ గోయింగ్ టు బి, దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్. అండ్ ఈ సినిమా మీకు ఇంకా చాలా విశ్వరూపాలు చేసే ధైర్యాన్ని, శక్తిని, డబ్బుని, అభిమానాన్ని అన్నిటినీ ఇస్తుంది. ఇవ్వాలి అని భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సార్.